హాయ్ అండి, హోమ్ హార్వెస్ట్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో వచ్చేసి గోమయంతో చేసిన ప్రమిదలు అన్నమాట. సుభద్ర గోమయంతో చేశానండి. అప్పుడే సుభద్ర పేడ వేసినప్పుడు తీసుకొని చేశాను అనమాట. ఎంత బాగా వచ్చాయో వీటన్నిటికీ నేను ఎండలో ఎండబెట్టాను అనమాట. ఒక 4-5 రోజులకి ఎండినాయి. ఇక్కడ ఎక్కువ వర్షాలు ఉండడం వల్ల సరిగ్గా ఎండలేదండి, బాగా ఎండినాయన్నమాట. వీటిని తీసుకొని నేను దీపాలు వెలిగించుకున్నాను. చూడండి, ఇలాగ చేసుకున్నాను అనమాట. అంటే నేను అప్పుడప్పుడు ఐడియా వచ్చి చేశాను. నా దగ్గర ప్రమిద ఏం లేకుండేది, దివాళీ కంటే ముందు చేశాను. అప్పుడు కొంచెం ఎండలు అవి కొంచెం ఉండినాయి, లైట్గా ఉన్నాయన్నమాట ఎండలు. ఎండ ఎక్కువ ఉంటే త్వరగా ఎండిపోతాయండి. తర్వాత నేను నెక్స్ట్ 4-5 డేస్ తర్వాత ఇలాగా ప్రమిద తీసుకొని దానికి కొబ్బరి నూనె పట్టించి మళ్ళా ఇలా గోమయంతో చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. నేను ఇది సింగిల్ హ్యాండ్తో చేస్తున్నా, అందుకే కొంచెం కష్టమైందనమాట. అంటే వీడియో తీస్తూ ఇలాగంతా కొబ్బరి నూనె పట్టించి ఇలా చేశానండి. ఇట్లా చేస్తే కూడా బాగా వచ్చింది. ఇదైతే బాగా కొంచెం మనకు గుంతలాగా వచ్చి ఆయిల్ పట్టడానికి బాగుందన్నమాట. అదే ప్రమిద పైనుంచి వేస్తే కింద డిజైన్ వచ్చింది. ఆ 2 విధాలుగా ట్రై చేశాను అనమాట. ఫస్ట్ నేను చూపించిండేది అయితే ఒట్టి నేను ఏం లేకుండా చేయితో చేసిండేది. చూడండి, ఇలాగంతా సమానంగా అనుకొని తీయాలన్నమాట. ఈజీగానే వచ్చేసింది. అంటే మనకు బయట వీటిని తయారు చేయడానికి మోల్డ్స్ దొరుకుతాయి. నేను మిషను నేను అవి తీసుకోకుండా ఇలాగ చేశాను అనమాట. ఈ ఇయర్ ఆవు పేడతో ప్రమిద చేయడం, వాటిని వెలిగించడం దేవుని దగ్గర చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఆవు ఉండడం వల్ల మనకి ఇన్ని ప్రయోజనాలు. ఇప్పుడు ఇవి బాగా బయట దొరుకుతున్నాయి. మళ్ళీ పంచగవ్య ప్రమిదలని కూడా దొరుకుతున్నాయి అన్నమాట. నేనైతే ఓన్లీ ఇది పేడతోనే తయారు చేశాను. ఈ ప్రమిదలు వాడడం వల్ల దీని నుంచి వచ్చిండే పొగ మనకు పొల్యూషన్ కూడా తగ్గుతుందన్నమాట. పర్యావరణానికి కూడా మనం మేలు చేసిన వాళ్ళం అవుతాము. మనకు గోమయంలో లక్ష్మి ఉంటుందని అందరికీ తెలుసు కదండి. తర్వాత ప్రమిదలో ఇలాగా మరి ఆయిల్ పట్టించి ఇలాగ పేడను వేసి ప్రెస్ చేసాను అనమాట, డిజైన్ వస్తుందనేసి. ఇది కూడా చాలా బాగా వచ్చింది. అంటే మనకు పైన ప్లెయిన్ వచ్చి కింద డిజైన్ వస్తుందన్నమాట. ఈ విధంగా నీట్గా వచ్చేసింది. ఇది కూడా మనకు డిజైన్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు, ప్లెయిన్ కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. దివాళీకి నేను ఎన్ని ప్రమిదలు కొన్నాను, ఎక్కడ కొన్నాను అనేసి మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను. అన్ని ప్రమిదలు కొన్నా కానీ నాకు ఇలా చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మీకు కూడా దగ్గరలో ఇట్లా ఆవులు ఉంటే గిన పేడ తెచ్చుకొని చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇది మనం ప్రమిదలో పెట్టి వెలిగించవచ్చు అండి. మనం ఈ బూడిదను కూడా చెట్లలో వేసుకోవచ్చు అనమాట. ఎండిన తర్వాత ఇది ఫస్ట్లో నేను చేయితో చేసా కదండి, ఆ ప్రమిదలు ఇలాగ చిన్న ఇత్తడి గిన్నెలో పెట్టేసి నూనె పోసి వెలిగించా అనమాట. ఓకే అండి, బాయ్ అండి.